చెడు అనేది మనుషులు స్త్రీలో చెడును బట్టి మానవుడు పాపిగా మార్చబడతాడు, అపవిత్రుడుగా ఉంటాడు. సహోదరే కావచ్చు, సహోదరుడే కావచ్చు, యథార్థమును బట్టి చేయొచ్చు. రెండు, అన్ని విషయాలలో న్యాయంగా ప్రవర్తించవచ్చు. మూడు, దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండవచ్చు. కానీ దేవుడు అసహించుకునేది చెడు. చెడు అనేది ఎప్పుడు విషయాలలో యథార్థంగా ఉండి మనసు చెడిపోయి, హృదయం చెడిపోయి, నోరు చెడిపోయి, ఆలోచన చెడు ఆలోచన ఉంటే దైవాశ్రయం గమనించండి. దేవుడు మన గురించి సాక్ష్యం పలుకడు, మనం సాక్ష్యాన్ని కోల్పోయిన వారిగా ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. యథార్థవంతుడిగా కనబడవచ్చు దేవుడికి. మనిషి